చికిత్స పొందుతూ వివాహిత మృతి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సదానందం తెలిపిన వివరాల ప్రకారం రొడ్డ గౌతమి భర్త శ్రీనివాస్ గత వారం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో చీరకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గౌతమి మృతి చెందింది. కాగా ఆమె భర్త శ్రీనివాస్ కూడా 5 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం గ్రామస్తులను మరింత కలచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన వారి కుమార్తె అనాథగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. పవర్ టీవీ ప్రతినిధి, చందంపేట్, చిన్నశంకరంపేట మండలం. ముఖ్యమంత్రి గారికి మరియు గ్యాస్ కంపెనీ వారికి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోహిత్ను మెదక్ ఎమ్మెల్యే రోహిత్కు వేడుకుంటున్నాము. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో మా గ్రామంలోని రొడ్డ గౌతమి ప్రమాదవశాత్తు వంట వండుతున్నటువంటి సమయంలో సిలిండర్కు సంబంధించినటువంటి చిన్న పొరపాటు వలన ప్రమాదవశాత్తు ఆమె అంటుకొని మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకోమంటే గాంధీ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. పోయిన మంగళవారం ఈ రోజుకు కరెక్ట్ వారం అవుతుంది. వారం రోజుల తర్వాత గాంధీ హాస్పిటల్లో తను మరణించింది. ఆమె భర్త కూడా 12 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ప్రమాదవశాత్తు చనిపోయిండు. యాక్సిడెంట్ పర్పస్ ఆయన కూడా చనిపోయిండు. ఒకతే బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ ఇప్పుడు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నది. దయచేసి గవర్నమెంట్ వారు ఈ సిలిండర్ గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ భారత్ గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ దానికి ప్రమాద బీమా పొందాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మేము అందరినీ గ్యాస్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళందరినీ కానీ పేరున కోరుకుంటున్నాము. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి మేమందరినీ వేడుకుంటున్నాము. దీనికి సంబంధించి చాలామంది వాళ్ళ బావలు వాళ్ళ అక్కలు అందరూ ఉండడం జరిగింది. పాప మాత్రం ఒక్కతే మిగిలిపోయింది. ఇప్పుడు అనాథగా అయిపోయింది. తల్లి ఇద్దరు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆమె చాలా ఇబ్బందికి గురవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆమెను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి గ్యాస్కి సంబంధించిన భారత్ గ్యాస్ కంపెనీ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ పేరున మన ఎమ్మెల్యే గారిని రోహిత్ గారిని కానీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ వినియోగించుకుంటున్నాం. దయతో